సో ఈవినింగ్ టైం 6:30 అవుతుంది. చెర్రీనైతే పార్క్కి తీసుకొచ్చాం. అదిగోండి అక్కడ కనిపించేదే కిడ్స్ పార్క్, ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నది. సో ఇక్కడే కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, అందులో కౌస్ ఉన్నాయి. మంచిగా ఉంది వెదర్ కూడా. వెదర్ సెట్ అయిపోయింది మాకు. సమ్మర్ వచ్చేసింది, వింటర్ అయిపోయింది. సో చెర్రీ అయితే ఫుల్ ఆడుకుంటున్నాడు. నేను వచ్చేసి రాక్సీకి వాక్ చేపిస్తున్నాను. రాక్సీని కూడా తీసుకొచ్చినాం ఈరోజు పార్క్కి. పాపం వెదర్ బాగుంది, ప్లస్ దాన్ని చాలా డేస్ అయింది బయటికి తీసుకురాలేదు అని రాక్సీని కూడా తెచ్చినాం. చూసినారా ఫీల్డ్స్లో కౌస్ ఎట్లున్నాయో అక్కడ. ఫీల్డ్స్ ఇన్ ద సెన్స్ ఒక ఎంటీ ప్లేస్కి చుట్టూరు ఫెన్స్ పెట్టి ఎవరైతే ఓనర్స్ ఉంటారో ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ కౌస్ని అందులో వదిలేసుకున్నారు. సో ఇట్లా కౌస్ తిని వాటి టైంకి వెళ్ళిపోతాయి. అవి ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ తింటున్నది. ప్రతి ఒక్క కవ్వు చూస్తే అక్కడ ఫుడ్ తినే పనిలోనే ఉంది. సో ఇలా ఫీల్డ్స్లో వదిలేస్తారు కౌస్ని ఒక 2-3 అవర్స్. అవి తిని అన్నీ చేసి వాటి హోమ్కి అవి వెళ్ళిపోతాయో మరి ఎట్లనో మాకు కూడా తెలీదు, ఎవరైనా వచ్చి తీసుకెళ్తారో ఏందో. కానీ ఇండియాలో లాగా ఒక కాపరి ఉండడం వాటెమ్మటి అట్లా ఏమి ఉండదు. చుట్టూరు ఫెన్స్ ఉంటుంది, వదిలేసి వెళ్ళిపోతారు కౌస్ని. సో అది సంగతి. ఇక్కడే మీకు అక్కడ కనిపించేది పార్క్. సో రాక్సీ అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. రాక్సీనా. సో ఇంకొకటి ఏంటి అంటే ఇట్లా వాకింగ్ పాత్వేస్ ఉంటాయి కదా, ఇక్కడ వాక్ చేసుకోనికి కొన్ని బెంచెస్ వేసినారు అక్కడక్కడ కూర్చోడానికి. చాలా బాగుంది పార్క్ అయితే. మేము అప్పుడప్పుడు వస్తాము, ఎవ్రీ వీకెండ్ అట్లా ఏం రాము, బట్ విల్ ట్రై టు మేక్ ఇట్. ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి. సో దగ్గరికి వచ్చేసినాం మేము వాక్ చేసుకుంటూ పార్క్ దగ్గరికి. ఇది పెట్స్ ఎలోడ్ ఇక్కడ. సో మాకు మంచిగా అనిపించింది, బికాస్ పాపం ఎక్కడికి వెళ్ళినా కానీ రాక్సీని ఎలో చేయరు. మాల్స్లో కానీ ఇక్కడైతే మేమున్న ప్లేస్లో ఎక్కడ చూసినా డాగ్స్ నాట్ ఎలోడే ఉంది. కొన్ని ఏరియాస్లో మాత్రం రెస్టారెంట్స్లో అట్లా ఎలోడ్ ఉంది. బట్ ఇంకా మేము అయినా రాక్సీని క్రేట్లో పెట్టేసి వెళ్తాం, దాంతో ఏం ప్రాబ్లం లేదు మాకు. అది ఉంటుంది 4-5 అవర్స్ అయినా మేము వచ్చేవరకు. చిన్నప్పటి నుండి దానికి అట్లనే అలవాటు చేసినాం కాబట్టి దానికి అలవాటు. కొన్ని డాగ్స్కి అలవాటు చేయరు, వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎక్కడికైనా ఒక్కదాన్ని ఇంట్లో పెట్టి వెళ్ళాలంటే. మేమైతే పెట్టేసి వెళ్ళిపోతాము. 5-6 అవర్స్ అయినా ఉంటుంది. ఫుడ్ పెట్టి దానికి పీ చేపించేసి వెళ్ళిపోతే ఉంటుంది. అది సంగతి. సో పార్క్ అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ లోపలికి కూడా పెట్స్ ఎలోడ్. సో శశి తీసుకొని రమ్మన్నాడు. కొంచెం డార్క్ అయిపోతుంది. ఈ వీడియో అయితే కొంచెం బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది, కానీ నేను అక్కడికి వెళ్ళాక కూడా మీకు పార్క్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఓన్లీ స్వింగ్ స్లైడ్ కాకుండా చాలా ఉన్నాయి పిల్లలకి ఆడుకునే ఎక్విప్మెంట్స్ అయితే. సో నేను అవన్నీ వీడియో తీస్తాను. మేబీ ఆ వీడియో అయితే మ్యూజిక్లో వస్తుంది, అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏమి ఉండదు కాబట్టి. బట్ పార్క్స్ ఇలా ఉంటాయి అని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సో అక్కడ చూసినారు కదా మనకి స్మోక్ లాగా వస్తుంది, అక్కడ గ్రిల్ చేసుకుంటున్నారు. గ్రిల్ కూడా ఉంటుంది పార్క్లో. వచ్చి కూర్చొని కొద్దిసేపు చికెన్ బార్బిక్యూ అట్లా గ్రిల్ చేసుకొని కూడా స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అట్లా. అదే స్మోక్ మీకు అక్కడ కనిపించేది. ఎవరో గ్రిల్ చేసుకుంటున్నారు చికెన్ అవి. సో వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినారు. అక్కడ హట్ లాగా ఉంది కదా, అక్కడ దాని కింద టేబుల్స్ ఉంటాయి, కూర్చొని టైం స్పెండ్ చేసుకోవచ్చు. 2-3 ఫ్యామిలీస్ వచ్చి అట్లా కూడా ప్లాన్ చేసుకుంటారు ఈ పార్క్లో. సో అది సంగతి.
డాలీ 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 శశి ఏడి శశి వాళ్ళేరి శశాంక్ అదిగోండి చెర్రీ చూడండి డార్క్ అయిపోయింది. ఇంత పెద్ద స్లైడ్స్ ఎక్కుతున్నాడు వాడు. సో చెర్రీ అయితే ఆ పెద్ద స్లైడ్ ఉంది కదా అక్కడ వంకర్ టింకర్ స్లైడ్ అది ఎక్కి చూడండి ఎట్లా చేస్తున్నాడో. పొన్ని డాలీ ఇక్కడ ఉన్నారు, శశి ఏమో పైకి ఎక్కిండు ఆయనతో పాటు. అసలు దీంట్లో నుంచి పైకి ఎట్లా ఎక్కినారో కూడా నాకు తెలీదు. నేను వచ్చేసరికి ఎక్కినారు వాళ్ళిద్దరు. అదిగోండి అక్కడ ఎక్కుతున్నాడు చిన్నోడు. నేను మీకు జూమ్ చేసి చూపిస్తా. అదిగోండి ఎక్కుతున్నాడు వాడే. ఒక చిన్న బాబు ఉరికినాడు కదా అక్కడ చెర్రీ నుంచొని ఉన్నాడు ఎక్కుతున్నాడు. సో అట్లా ఆ పైకి ఎక్కి ఆ స్లైడ్ చేస్తున్నాడు. అంత పెద్ద స్లైడ్. ఇదన్నా స్ట్రైట్ ఉంది, అదైతే ఇంకా వంక టింకరా చాలా పెద్దగా ఉంది. నాకు భయం వేసింది నేను వచ్చేసరికి వాడికి చేస్తుంటే. సో పెద్దగా అయిపోతున్నాడు నా కొడుకు అనిపించింది నాకు. అదిగోండి స్లైడ్ చేస్తున్నాడు, ఇప్పుడు వస్తాడు వెరీ సూన్. డాలీ అక్కడ నుంచొని చూస్తుంది. పొన్ని కూడా వెళ్ళినాడు లోపలికి. ఇప్పటిదాకా శశి చెర్రీ చేసినాడు. No, 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 no. ఇప్పుడు చెర్రీ వస్తాడు చూడండి. ఎక్కినాడు, శశి వచ్చేస్తున్నాడు. బ్యాగ్ వేసుకున్నది మన శశి ఎవరో అనుకోకండి. అదిగోండి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. వచ్చేసిండు, జారినాడు, స్లైడ్ చేసిండు మా చిన్ని చెర్రీ. అంత పెద్ద స్లైడ్ చేస్తున్నాడు వాడు. అక్కడికి వెళ్ళొచ్చా? గట్టిగా పట్టుకో, వదిలేక శశి. హాయ్ శౌర్య. దుబ్బు తగిలింది శౌర్య గారికి.
తీసుకోనా దాన్ని రాక్సీ దానా ఆర్ యూ కమింగ్ హోల్డ్ మమ్మీస్ హ్యాండ్ కన్నా స్టెప్ వాచ్ అవుట్. సో ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా అయిపోయింది పార్క్లో ప్లే టైమ్. ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను చెర్రీని రాక్షిని మేమిద్దరము. I'll see you all in my next vlog. Until then, bye. Hope you all liked it. Please do like, share, subscribe my channel Indra Lifestyle. Bye.